మధు ఇంకా లోకల్ నువ్వు కూడా ఇది బాదం లేదు ఫ్లెక్స్ నీట్గా పట్టలా ఇద్దరు ఇక్కడ ఎదురు పెట్టండి పట్టుకో పైకి పట్టుకో పైకి పట్టుకో చేయి పైకి పట్టుకోండి కొడుకు తీసే ఇవన్నీ ఇండోర్ మొక్కలండి ఇదేనా ఓకే ఎంత చేస్తాం చెప్పండి ఎమ్మెల్యే గారిని ఒకసారి విజిట్ పెట్టుకోవాలి పట్టుకో మొక్క వయసు 5 years ఉంటుందండి దాన్ని ఇక్కడ ఏరియా ఉంటుంది కింద వేరే దీన్ని కట్ చేసుకుంటూ తయారు చేస్తే ఇది బోన్సాయి అవుతుందండి. హైట్ అనేది ఎదగదండి మొక్క అంతే ఎండలోనైనా పెట్టుకోవచ్చు. ఇది ఆక్సిజన్ కొంచెం కాస్ట్లీయెస్ట్ మొక్క అండి ఇది మ్యాక్సిమం దగ్గర చూపిస్తాం. గ్రీన్ ఉంది, ఇది ఉంది, 3 రకాలు ఉన్నాయండి. గ్రీన్ కూడా ఉంది. మొక్కలు ఇచ్చేది ఆక్సిజన్ ఇంకేంటి మరి అంటే దీనికి ఎక్కువ అవుతుందా? ఇంట్లో పెట్టుకుంటాం. అంటే యాక్చువల్గా మిగతా మొక్కలన్నీ బయట పెట్టుకుంటాం కదండి, ఇది ఇంట్లో పెట్టుకుంటాం. అదే ఇది గ్రీన్ కూడా ఆక్సిజన్ ప్లాంట్. ఇలా చూడండి సార్ అందరూ ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి రైతులను కాపాడే విధంగా, రైతులను ఆదుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రైతులను ఆదుకునే విధంగా నర్సరీ నుంచి జామ, ఉసిరి, నిమ్మ, కొబ్బరి ఇలాగా రైతులకి ఉచితంగా అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని, మీరు ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కనీసం రైతుని గాలికి వదిలేసే పరిస్థితి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి, రైతే రాజు, రైతే వెన్నెముక మన దేశానికి అనేటువంటి నినాదంతో ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. రైతులందరూ కూడా దయ ఉంచి ఈ జామ, కొబ్బరి, నిమ్మ ఇలాగా అనేకమైన పంటలు ఉచితంగా ఇచ్చి దానికి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా 3 సంవత్సరాలకి ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ నుంచి రైతులకు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులకి అందుబాటులో ఉంటుంది. అలాగే ఈరోజు గిట్టుబాటు ధర కూడా రైతులకి అందించేటువంటి గిట్టుబాటు ధర అందరికీ అందుబాటులో ఉండేటువంటి గిట్టుబాటు ధర కూడా ఉండేటట్టు చర్యలు చేపడుతున్నారు. అలాగే మొన్న ఒక నెల రోజుల క్రితం గత ప్రభుత్వంలో బకాయి పడినటువంటి 16,000 కోట్ల రూపాయలను కూడా ఈరోజు ఆ రోజు వారికి నిధులు విడుదల చేయడం జరిగింది. ఇలాగా ఎక్కడ కూడా రైతుల్ని పక్కన పరిస్థితి కాదు. ఖచ్చితంగా మేము రైతుల కోసమే పోరాటం చేస్తాం. రైతుల కోసమే, రైతులు బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దయ ఉంచి ఈ ఎన్ఆర్ఐజిఎస్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి మీకు ఈ మొక్కలు ఇస్తున్నారు కాబట్టి దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం.